అయినటువంటి దేవుని ప్రజలారా, ఈ రాత్రి దేవుని యొక్క ప్రేరణను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆలోచనను బట్టి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మనం ఆధ్యాత్మికంగా రక్షణ పొంది ప్రభు సన్నిధిలో నడుస్తున్నటువంటి వారమే అయినప్పటికీ రక్షణ పొందిన జీవితాల్లో చాలా మటుకు, ఈ మాట చెప్తున్నాను, చాలా మటుకు అందరిలో పాపం అనేది పోదు కదా. పాపం అనేది పోదు, అది నిలిచి ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మనం రక్షణ పొందాం, మనం బాప్తీసం తీసుకున్నాం, మనం పాపం లేదు అని అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే సిలువ మనలో ఉన్నటువంటి పాపాన్ని బయటికి తీసుకునడానికి మార్గాన్ని చూపించింది. ఈ మార్గం మన స్వతహాగా మనం చేయవలసినటువంటి పని. ఎంత రక్షణ పొందినా, ఎంత బాప్తీసం తీసుకున్నా ఈ పాప స్వభావం అనేది మనిషిని ఏలుబాటు చేస్తూ ఉంటుంది. అందుకే పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రికలో ఈ మాట అంటున్నాడు. చూడండి, 6వ అధ్యాయము 6వ వాక్యంలో నేను అవసరమైనంత మటుకు చదువుతాను, జాగ్రత్తగా చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడి ఉంది, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లుగా మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చూడండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వాక్య భాగములో ప్రభు నాతో మాట్లాడినటువంటి మాట ఏమంటే నిరర్ధకమగునట్లు. ఏంటిది నిరర్ధకమగునట్లు? పాప శరీరం అంట నిరర్ధకమైపోవాలి. అంటే మరొక తర్జుమాలో ఇలా రాయబడి ఉంది, ఏమనుందంటే మనం ఇక మీదట పాపానికి దాసులం కాకుండా పాప శరీరం నిష్ప్రయోజనమయ్యేలాగా, అంటే పనికి రాకుండా పోయేటట్లుగా. మరొకటి, మనం ఇకపై పాప స్వభావానికి బానిసలం కాకుండా పాప శరీరము వ్యర్థమయ్యేలాగన, అంటే ఇది కూడా పని చేయకుండా పోయేలాగను మనం ఏం చేయాలి తెలుసా? దీన్ని చేయాలి. జాగ్రత్త గమనించండి. నిరర్ధకం అవనట్లుగా అన్నాడు భక్తుడు, అంటే నిరర్ధకం అయిపోయిందని చెప్పలా. అర్థమవుతుందండి? నిరర్ధకం అగునట్లుగా అన్నాడు. అంతేనా ఉందండి? ఇంకేమన్నా అంతే కదా? వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా చూడండి. నిరర్ధకం అగునట్లుగా అంటే ఇది ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. తలల పైకెత్తి చూడండి, ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఏంటిది? ఈ పాప శరీరము పాపానికి అలవాటు పడి పాపాన్ని ప్రేరేపించి పాపానికి అప్పుడప్పుడే కాదు, ప్రతినిత్యము దావీదును తరుముతున్న సౌలు ప్రయత్నం ఎలాగో, లేదా సంసోనును బలహీనం చేయడానికి ప్రయత్నం చేసిన దలీలా యొక్క ప్రయత్నం ఎలాగో, మానవుని జీవితంలో పాప శరీరం కూడా మనిషిని అపవిత్రపరచడానికి ఇది పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇది చనిపోయిద్దని, చంపివేశామని అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే ఈ పాప శరీరము జీవిస్తున్నది ఎక్కడా? ఈ పాప లోకము కదా. ఈ పాపలోకంలో జీవిస్తున్న ఈ పాప శరీరము ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో పాపానికి చెప్తున్నాను ప్రభు పేరట, మరలా ఆకర్షితులవుతూ ఉంటుంది, మరలా పాపానికి ప్రేరేపితం అవుతూ ఉంటుంది. అందుకే భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, పాప శరీరం నిరర్ధకమగునట్లుగా, అంటే అది ప్రయోజనం లేనట్లుగా, లేదా అది నిష్ప్రయోజనం అయిపోయినట్లుగా ఈ పాప శరీరాన్ని మనం ఏం చేయాలి? చంపివేసేయాలి. ఎందుకంటే పాప శరీరము అది బ్రతుకుతూ ఉందనుకోండి, లేదా అది పెరుగుతూ ఉందనుకోండి, లేదా అది సజీవంగా ఉందనుకోండి, లేదా అది ఉపయోగంలో ఉందనుకోండి, మనము పరలోక రాజ్యానికి చేరకుండా, మనము పవిత్రతలో బ్రతకకుండా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించకుండా ఇది పాడు చేస్తూ ఉంటుంది. అందుకనే పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపురిచినట్లు మీ ఎడల ఉన్న సరతల నుంచి, పవిత్రతల నుంచి ఎట్లయినను అంటే ఏదో ఒక తీరులో, ఏదో ఒక రకంగా, ఏదో ఒక విధానంలో అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎక్కడి సందర్భాన్ని ఎత్తి చూపించాడంటే ఏదేను తోటలో మానవుల యొక్క మూల యొక్క విధానంలో నుండి, మూల భాగంలో నుండి మానవుని యొక్క జననము, మానవుని యొక్క ఉత్పత్తి
ఎక్కడ ప్రారంభమైందో అక్కడ నుండి జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. అక్కడ నుండే ప్రారంభమైంది ఈ పాప శరీరపు యొక్క ఆలోచనలు కానీ ఫలితాలు కానీ ప్రారంభం అక్కడే అయింది. అక్కడ నుంచి ఇక్కడ వరకు మనుష్యుడు ఏదో ఒక రీత్యా మనుషుడు ఏమవుతాడో తెలుసా, పాపానికి ఆకర్షితుడవుతున్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, నేను భయపడుతున్నాను, నేను ఆ విషయమై నేను కలత చెందుతున్నాను. ఎందుకంటే భక్తిలో నుండి పాడు చేస్తాడు, సరళతలో నుండి అంటే ఆ తిన్నని విధానంలో నుండి, చక్కని విధానంలో నుండి భక్తిగా కట్టుకుంటున్నారండి. చాలా చక్కగా కట్టుకుంటున్నారు. కుటుంబం అంతా ఒకటే మార్గంలో ఒకటే తీరులో పోతుంది. బిడ్డలు తల్లిదండ్రులకు, తల్లిదండ్రులు బిడ్డలకు మాట వినేటట్లుగా చక్కగా వాక్యం ఎలా చెబుతుందో అలాగా కుటుంబం అంతా కట్టబడుతూ చక్కగా దైవ సన్నిధిలో విధేయత భయభక్తులతో ఉంటున్నటువంటి కుటుంబాన్ని కూడా వాడేం చేస్తాడు, సంఘాన్ని కూడా వాడేం చేస్తాడు, అపవిత్రపరిచి చెరుపుతూ ఉంటాడు. అందుకే వాడి యొక్క తంత్రములను మనం ఎరిగిన వారమై ఉండాలని వాక్యభాగం చెబుతుంది. ఈ యొక్క క్రమంలో భక్తుడైన పౌలు అన్నాడు, ఈ పాప శరీరాన్ని దీన్ని నిరర్ధకం అగునట్లుగానే ఎప్పటికప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ పాప శరీరము మరి పాపానికి మరలా ప్రేరేపితమగుకుండానట్లు కిందంటున్నాడు, ప్రాచీన స్వభావాన్ని సిలువకు అప్పగించేయాలంట. యేసు ప్రభువారు కల్వరిగిరిలో ఒక్కసారే మృతి పొందాడు. 2025 సంవత్సరాలకు పూర్వము ఆయన కపాల అద్దమిచ్చు ఆ గొల్గోతా అనే కొండపైన మానవాళందరి పాప విమోచన కొరకు, వారందరి యొక్క క్రయధనము కొరకు మెల్కీషెదెకు యాజక ధర్మాన్ని కొనసాగించు నిమిత్తము ఆయన ఒక్కసారే బలి అయ్యి, ఒక్కసారే శ్రమపడి, ఒక్కసారే సిలువ వేయబడి, ఒక్కసారే తన దేహాన్ని రక్తసిక్తము చేసుకొని గాయపరుచుకొని చీల్చబడి ఒక్కసారే చేశాడు. కానీ క్రైస్తవుడైన ప్రతి ఒక్కరు, క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు, క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరు, మరి ముఖ్యంగా చెప్పాలంటే క్రీస్తును వెంబడించే ప్రతి ఒక్కరు ఈ పాప శరీరాన్ని ఎప్పటికప్పుడు బలహీనం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ పాప శరీరాన్ని ఒకవేళ బలహీనం చేయలేదనుకోండి, అదేం చేస్తుందో తెలుసా, మరలా నీ పూర్వపు స్థితిని అంటే ప్రాచీన స్వభావాన్ని మరలా నీలో అగ్గుపరిచేటట్లుగా చేస్తూ ఉంటాడు. అందుకే భక్తుడు అన్నాడు, తాను నిలుచున్నానని తలంచుకొని ప్రతి ఒక్కడు పడిపోకుండా చూసుకోండి. ఎందుకంటే నిలబడిన ప్రతి ఒక్కడు పడిపోయే సందర్భం ఒకటి ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క రాత్రి వేళ దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో, ప్రభు యొక్క సన్నిధిని అనుభవిస్తున్నటువంటి మన జీవితాల్లో మనము నేర్చుకోబోయే ఒక ఆధ్యాత్మికమైన పాఠం ఏంటంటే, ఈ పాప శరీరాన్ని, భౌతికంగా మనం చెప్పాలంటే మన భౌతిక శరీరాన్ని, అంటే పాపానికి లోకానికి ఆకర్షితమయ్యేటువంటి యొక్క శరీరాన్ని మనం ఏం చేయాలి తెలుసా, నిరర్ధకమగునట్లుగా పని చేయకుండా, లేదా ఇది నిష్ప్రయోజనమయ్యేటట్లుగా చేయాలే. కానీ ఎప్పటికప్పుడు దీన్ని పెంచి పోషించి బాగు చేసామనుకోండి, ఇది ఏం చేస్తుంది తెలుసా, మనల్ని పాడు చేసి మనల్ని ఏం చేస్తుంది తెలుసా, తండ్రి యొక్క ప్రేమ నుండి, తండ్రి యొక్క సన్నిధి నుండి మనల్ని దూరపరుస్తూ ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్య భాగము మనకి వివరంగా చెబుతున్నది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ప్రతి వాని చేతిలో ఉన్నది. ఇది ఎప్పుడో నేను ఎక్కడికో వెళ్ళి దీన్ని తీసుకుని రాలేదు, ఇదేదో గొప్ప వింతైనటువంటి మాట కూడా కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో అనుసరించి ఈ మాటను నేర్చుకొని ఈ మాట ప్రకారం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. మన జీవితంలో పాపము మనలో నిరర్ధకమై ఉండాలి అంటే మనము కలిగి ఉండవలసినటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి. మన యొక్క జీవితంలో, మనం బ్రతికే యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితంలో, ఈ పరిశుద్ధమైనటువంటి బ్రతుకులో, లేదా ఈ పరిశుద్ధమైనటువంటి జీవిత విధానంలో మనము ఈ పాప శరీరమును నిరర్ధకమై ఉన్నట్లుగా ఉండాలంటే కొన్నిటిని మనం పాటించాలి, కొన్ని విధానాలు మనం కలిగి ఉండాలి. ఇదే రోమీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 11వ వాక్యంలో రాయబడినటువంటి మాట, అటువలనే మీరును పాపము విషయమై మృతులను, దేవుని విషయమై యేసుక్రీస్తునందు సజీవులుగాను ఉండాలంట. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ తలలపైకి ఎత్తి చెప్దామా, హల్లెలూయా. మనము ఈ యొక్క పాప శరీరాన్ని మనము చంపివేయాలంటే, నిష్ప్రయోజనంగా మార్చాలంటే మనము చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా, ఈ మీరు
పాపము విషయమై ముందు మనం ఏం చేయాలి తెలుసా? చనిపోవాలి. అంటే చనిపోవాలి అంటే భౌతికంగా మరణం కాదు, మరణం కాదు. కొంతమంది అంటాడు వాడు ఆశను చంపుకున్నాడు రా అంటాడు, చూసారా? అలాగే మనం కూడా ఈ యొక్క పాప శరీరాన్ని నిరర్ధకం చేయాలంటే, ఈ పాప శరీరము దేనికి ప్రేరేపితమవుతున్నదో, వేటిని ఆకర్షిస్తున్నదో, వేటిని కోరుకుంటున్నదో, వేటి మీద మనస్సు పెట్టుకుంటున్నదో, వేటి మీద ఆశపడుతుందో, దాన్ని మనం ఏం చేయాలి తెలుసా? చచ్చిన స్థితిలో ఉన్నవాడి యొక్క మాదిరి విధానాన్ని మనం కలిగి ఉండాలి. మనం చూద్దాం వాక్య భాగంలో మరణించిన వారి యొక్క స్థితిని ఒకసారి మనం చూస్తే, ప్రసంగి గ్రంథంలో సొలొమోను భక్తుడు రాస్తూ అంటాడు, 9వ అధ్యాయంలో ఈ మాట రాస్తూ ఉంటాడు. చూడండి, చనిపోయిన వాని యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది. మనము పాపము విషయమై మృతి పొందాలి అని వాక్యము చెబుతుంది. మరి మరణించిన వాని యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయంలో 5-6 వచనాలు చూడండి. బ్రతికి ఉండువారు చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు చూడండి ఏమియూ ఎరుగరు. వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలుగదు. వారిక ప్రేమింపరు, పగపట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందు వారిక ఏమి లేదంటండి, ఎప్పటికీ నీ వంతు లేరిక. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. భక్తుడైనటువంటి పౌలు ఈ పాప శరీరాన్ని నిరర్ధకం చేయాలంటే మొదట మనం మృతులైపోవాలి. మరణించిన వాని యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు పౌలు మరణించాలంటున్నాడు, మృతి పొందాలంటున్నాడు? అయ్యా, మీ భౌతికమైనటువంటి శరీరము కోరికలను ఆశించకుండా ఉండాలంటే ముందు మనం మృతి పొందాలి. మృతి పొందిన వారి యొక్క జీవితాన్ని ఒకసారి, మృతి పొందిన వారి యొక్క విధానాన్ని మనం ఒకసారి చదువుకుంటే అక్కడ అంటున్నారు, వారి పేరు మరవబడిద్దంట. ఏమంటే వారికి ఏ లాభము ఆశించరు. వారు ప్రేమింపరు, పగబట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు దాంట్లో దేంట్లో వారికి వంతు లేదు. అంటే వారికి సంబంధాలు, ఈ లోక సంబంధాలని తెగిపోయినాయి. ప్రేమకు దూరమయ్యారు, అనురాగాలకు దూరమయ్యారు. ఇంకా చెప్పాలంటే పగలకు, అసూయలకు, కార్పణ్యాలకు వారు దూరమైపోయారు. అంటే మరణించిన వారి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, ఎప్పటికప్పుడు వాడు అన్ని విషయంలో చనిపోవడమే. ఎరా నీకు కోపం ఉండదంటే కోపం ఉండదు. ఎందుకని? ప్రభువారు అన్నాడు, అందరూ ప్రేమించమంటున్నారు. పగ చేత కాక ప్రేమ చేత జయించాలంటున్నాడు. పగ పెట్టుకోవాలంటే పగ ఉండదు మాకు. ఎందుకంటే మేము పాప శరీరాన్ని ఏం చేయాలి తెలుసా? నిరర్ధకం చేయాలి. ఈ శరీరానికి ఉన్నటువంటి విధానం ఏంటో తెలుసా? ఎప్పటికప్పుడు అసూయ పడుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు పగపూరితమైనటువంటి జీవితంతో నడుస్తూ ఉంటుంది, పగపూరితమైనటువంటి విధానంతో నడుస్తూ ఉంటుంది. వారి మీద అసూయపడ, వీరి మీద అసూయపడ, అది కోరుకోనా, ఇది కోరుకోనా, అది ఆకర్షించ, ఇది ఆకర్షించ, అది ఇష్టపడి, ఇది ఇష్టపడి, చివరాఖరికి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. కోరికల విషయం చచ్చిపోవాలి, పగల విషయం చచ్చిపోవాలి, అసూయ విషయం చచ్చిపోవాలి. ఇలా చచ్చిపోతేనే నీ యొక్క పాప శరీరము నిరర్ధకమైపోద్ది, పనికి రాకుండా పోయిద్ది. లేదు, దాన్ని ఇంకా పెట్టి పోషిస్తున్నావంటే దానికి ఒక నిదర్శనం, ఇంకా నువ్వు పగతోనే, అసూయతోనే బ్రతుకుతున్నట్లు లెక్క. అలా బ్రతుకుతున్నావా? నీ పాప శరీరం ఇంకా నీ మీద ఏలుబాటు చేస్తుంది. నువ్వు రక్షణ పొందేవు కానీ పరిపూర్ణతలోనికి రాలేవు. బాప్తిజం తీసుకున్నావు కానీ రక్షణ అనుభవంలోకి వచ్చావు కానీ ప్రతి నెల బల్లారథంలో పాలుపంపులు పొందుతున్నావు కానీ నీలో క్రీస్తు స్వారూప్యము, ఆ సంపూర్ణత నీలో కనపడదు. ఎందుకంటే ఇంకా నువ్వు దేనిని పోషిస్తున్నావు? పాప శరీరాన్ని నువ్వు బ్రతికిస్తున్నావు. దాన్ని చంపేయి. దాన్ని చంపకుండా ఎక్కువ కాలం పోషించుకుంటే, ఎక్కువ కాలం బ్రతికిస్తే అది నీ భక్తి జీవితాన్ని పాడు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చెట్టుకి చెదలు పట్టింది, లేకపోతే ఇంటికి చెదలు పట్టింది, పెరుగమ్మ అని చెప్పి ఆ చెదలకి జీవాన్ని పోసి దానికి అవసరమైన పోషకాలు పెట్టి వాటిని పెంచి బతికిస్తామా? చెప్పండి. చెదలు పట్టింది ఇప్పుడు ఒక మూలన, ఆ చెదలకు పట్టిన తర్వాత దాన్ని రాక వచ్చావు మా ఇంటికి, పట్టావు మా ఇంటికి, పెరుగని చెప్పి దాన్ని చెదలని అలా పెరిగిస్తే దాన్ని పెరుగుతూ ఉంటే చూసి, అబ్బా ఎంత చక్కగా మా ఇంటిని అల్లుకున్నావు, ఎంత చక్కగా మా ఇంటిని కప్పిపెచ్చి ఉంచావు, ఎంత అందంగా అలంకరించావు అని చెప్పి చెదలను మనం ముద్దాడతామా? ముద్దాడం కాదు. ఎందుకని? అది చెదలు గోడగా పట్టినా, అది చక్కగా పట్టినా దాన్ని గుణం ఏంటో తెలుసా? పాడు చేసి తినేస్తుంది దాన్ని. ఇప్పుడు బలంగా ఉండవలసింది, దానికి కారణంగా ఏమైపోయింది?
బలహీనమైపోయింది. పైకి ఆకారం డొప్ప మాత్రమే కనపడుద్ది, కానీ ఆ చెదలు పట్టిన ప్రాంతం అంతా, ఆ చక్కెర అంతా ఏమండి తేలికపాటి పొదలు పొడి రాలిపోయినట్లుగా రాలిపోయింది. అలాగే నీ హృదయానికి పట్టిన చెద పోవాలి అంటే ఏమైపోవాలి తెలుసా? శరీరం ఎప్పటికప్పుడు నిరర్ధకం చేసుకోవాలి. నిరర్ధకం చేయాలంటే ముందు మనం దాన్ని ఏం చేయాలండి? చంపాలి కదూ. చంపకపోతే ఏమైనట్టు? బ్రతుకుతున్నట్లు. బ్రతికిందా దానివల్ల నువ్వు నష్టపోతావు అంటావు. అది బ్రతుకుతూ ఉందా నువ్వు దానివల్ల నష్టాన్ని అనుభవిస్తూ ఉంటావు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యంలో రాయబడినటువంటి మాట. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యంలో రాయబడి, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము విషయమైన చచ్చిన వాడనైతిని. దేని ప్రకారంగా చనిపోయాడు అంటున్నాడు భక్తుడైనటువంటి పౌలు. అయ్యా, నేను దేవుని విషయమే జీవించు నిమిత్తము, క్రీస్తు యేసును అంగీకరించి ఆయనలో బ్రతుకు నిమిత్తము దేనికి నేను మరణాన్ని అప్పగించాను తెలుసా? ధర్మశాస్త్రము విషయమై. ధర్మశాస్త్రానికి ఎందుకు ధర్మశాస్త్రమే మరణమయ్యాడంటే, పౌలు భక్తుడు తాను క్రీస్తును విశ్వసించక మునుపు దేని ప్రకారంగా జీవించాడంటే ధర్మశాస్త్రం ప్రకారమే జీవించాడు. అతను కూడా ఏ విధంగా నడిచాడంటే తెలుసా? ధర్మశాస్త్రాన్ని అయితే అనుసరించాడు కానీ, ధర్మశాస్త్రాన్ని అయితే తెలుసుకున్నాడు కానీ, ధర్మశాస్త్రంలో దాగి ఉన్నటువంటి మర్మము లేదా ధర్మశాస్త్రము దేనిని బోధిస్తుందో దాని లోతైనటువంటి విధానాన్ని తెలుసుకోనంత వరకు ధర్మశాస్త్రానికి బద్ధుడగినట్లుగానే కనపడ్డాడంట. కానీ పూర్తి వివరణ, ధర్మశాస్త్రమునకు లోబడిన వ్యక్తి ఏ విధంగా ఉండాలో పూర్తి వివరణ తన జీవితం తెలుసుకున్న తర్వాత అతను అంటున్నాడు, ధర్మశాస్త్రము వచ్చుట వలన పాపము ఏలుబాటు చేసింది. ధర్మశాస్త్రము ఆజ్ఞ రావడం వలన పాపం వచ్చిందని. ఎందుకయ్యా వచ్చిందంటే, ఇప్పటి వరకు నేను ఆచరిస్తున్న ధర్మశాస్త్రపు విధి నేను అనుకున్నట్లుగా లేదు కదా, మనం ఆచరించే ఆచారాలు, కట్టుబాట్లన్నీ మనం అనుకున్నట్లుగా ఉంటాయి అనుకుంటాం ఒకవేళ. కానీ వాక్య ప్రకారంగా వాక్యపు లోతులోకి వెళితే మనం అనుసరించే విధానం అంతా కూడా ఎలా ఉన్నట్లో తెలుసా? ఇంకా వాక్యము లోతులోనికి మనం వెళ్ళనట్లుగానే ఉంటుంది. నేను ధర్మశాస్త్రం విషయమై చనిపోయాను. ధర్మశాస్త్రం పూర్వము నన్ను నడిపించిన రీతి, పూర్వము నన్ను నడిపించిన విధానం, పూర్వము నన్ను నడిపించినటువంటి తీరును బట్టి నేను చూసుకుంటే ధర్మశాస్త్రమునకు నేను బద్ధుడనై ఉన్నాను అనుకున్నాను. కానీ తర్వాత నాకు ఎలా అనిపించింది తెలుసు? దాని పూర్తి వివరణ తెలిసేసరికి అస్సలు నేను దాని ప్రకారమే ఇదే రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. నేను తర్వాత చెప్తాను. చూడండి ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రము విషయమై నేను చనిపోయానని భక్తుడైనటువంటి పౌలు అన్నట్లుగా, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనమేదో ఆజ్ఞలను పట్టుకొని ఆజ్ఞానుసారంగా బ్రతుకుతున్నామని ఒకవేళ అనుకుంటున్నామేమో. ఆజ్ఞను లోతైనటువంటి విధానంలో మనం ఏం చేయాలి తెలుసా? తెలుసుకున్నప్పుడు మనం అసలు కరెక్ట్గా వాక్యం ప్రకారం నడుస్తున్నామో లేదో అప్పుడు మనకు అర్థమైంది. ఇప్పటి వరకు పైన ఆచారాలే, పైనటువంటి విధానాలే, పైనటువంటి కట్టుబాట్ల మీద మనం జీవిస్తూ ఉన్నాం కదా. చాలా మట్టుకు అంటారు, మేము వాక్య ప్రకారంగానే వెళుతున్నామని అంటారు. కానీ వాక్యపు లోతులోకి ఒకసారి వెళ్ళి పరిశీలన చేస్తే, వాక్యాన్ని ఒకసారి లోతుగా అధ్యయనం చేస్తూ ఉంటే, వాక్యం మనకు చెబుతున్నటువంటి విధానం ఎక్కడ మనం చూసుకున్నా మన జీవితంలో ఎక్కడ వాక్యము పరిపూర్ణత మనలో అవునా? చాలా మట్టుకు ఆలోచించండి. నేను వాక్యం తెలుసండి, మాకు వాక్యాన్ని ఎరిగి ఉన్నామండి, వాక్యాన్ని మేము వెంబడిస్తున్నామండి, వాక్యం అంతా మాకు బాగా పరిచయమేనండి అన్నవాళ్ళు కూడా కొన్ని విషయాల్లో వాక్యం విషయంలో ఏమైపోయినట్లో తెలుసా? వాక్యం వారికి సరిగా తెలియనట్లుగా, వాక్యము వారి జీవితాన్ని సరిగా కట్టనట్లుగా కనపడుతూ ఉంటుంది. పౌలు భక్తుడు, నేను ధర్మశాస్త్రం విషయమైతే చనిపోయాను. ఎందుకంటే ధర్మశాస్త్రము నాకు పూర్తిగా అవగాహన తేక ముందు వరకు నేను ధర్మశాస్త్రానికి బద్ధుడుగానే ఉన్నట్లున్నాను. కానీ తదుపరి నా జీవితం చూసుకుంటే ఎలా ఉంది? ధర్మశాస్త్రానికే విరుద్ధంగా నేను జీవించాను. అందుకే క్రీస్తు యేసునందు జీవించు నిమిత్తము ఇక మీదట ధర్మశాస్త్రమునకు నేను బద్ధుడను కాదు. మొదటిది మృతి పొందడం, రెండవది సజీవులుగా
మనల్ని మనమే ఏం చేయాలి తెలుసా? ఎంచుకోవాలి. దేని విషయమై సజీవులు చూడండి, అదే రోమిలకు రాసిన పత్రికలో రాయబడినటువంటి మాట, 6వ అధ్యాయం 13వ వాక్యంలో రాయబడినటువంటి మాట. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యం. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి ఏం చేయాలి తెలుసా? అప్పగించుకోవాలి. భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, మొదటిగా మనం మృతి పొందాలి, రెండవది మనం సజీవులమని మనం ఎంచుకోవాలి. అంటే పాపం విషయమై మనం చనిపోయాం, లోకం విషయమై చనిపోయాం, కోరికల విషయమై చనిపోయాం, పాపపు యొక్క ప్రతి కార్యక్రమానికి మనం చనిపోయాం. క్రీస్తును సంబంధించిన ప్రతి విషయంలో మనం ఏం చేయబడతాం తెలుసా? బ్రతికి ఉన్నామని మనమే ఎంచుకోవాలి. భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, నేను బ్రతుకుట క్రీస్తును బట్టి, క్రీస్తు కొరకు నేను బ్రతుకుతున్నా, క్రీస్తుని కొరకే బ్రతుకుతున్నా. నేను ఇప్పుడు మునుపు నేనేమయ్యాను తెలుసా? బ్రతికి ఉన్నాను అనుకున్నాను, కానీ నేను చనిపోయాను. కానీ ఇప్పుడు ఏమైపోయాను? ఇప్పుడు ఏమవుతున్నా? నేను క్రీస్తును బట్టి బ్రతికింపబడ్డాను. ఇప్పుడు బ్రతికింపబడిన వాడు చేయవలసిన పని ఏంటో తెలుసా? బ్రతికి ఉన్నానని తెలుసుకున్నవాడు చేయవలసిన పని ఏంటో తెలుసా? అవయవములను దుర్నీతికి సాధనములుగా కాకుండా దేవుని చిత్తమునకు సాధనములుగా వాడాలి. మొదట మనం పాప విషయమే చనిపోవాలి, పాప విషయమే మనం మృతి పొందిన వారిగా ఉండాలి, పాప విషయమే మనం నిరర్ధకమైన జీవితానికి మనమే మరణానికి అప్పగించుకోవాలి. తర్వాత క్రీస్తు యొక్క జీవితంలో, క్రీస్తు యొక్క విధానంలో ఏం చేయబడి తెలుసా? బ్రతికి ఉన్నామని ఎరిగి, బ్రతుకుతున్నామని తెలుసుకొని, క్రీస్తులో మేము ఉన్నామని ఎరిగి, క్రీస్తును వెంబడిస్తున్నామని తెలుసుకొని, క్రీస్తు కొరకు బ్రతకాలని ఎరిగి ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? దుర్నీతికి సాధనములుగా కాకుండా దేని కొరకు సాధనంగా ఉండాలంటండి? దేవుని యొక్క దేవుని యొక్క పని కొరకు మనం ఏం చేయాలి? మన అవయవాలను మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. అప్పుడు అప్పగించుకుంటే ఇదిగోండి, ఈ పాప శరీరము నిరర్ధకమైపోద్ది. దేని విషయమై? పాపం విషయమై కదా. ఈ అవయవము ఒకదానికి మనం ఉపయోగించినప్పుడు ఇంకొకటి మన నుండి ఎలా దూరం అయిపోద్దో, అలాగే పాపమునకు వినియోగించబడినట్లుగా మునుపున్న మన జీవితాన్ని, మునుపున్నటువంటి మన బ్రతుకును, మునుపున్నటువంటి శరీరాన్ని మృతి పొందించి క్రీస్తులో బ్రతికించిన ఎడల ఇప్పుడు ఏమైందో తెలుసా? క్రీస్తునందు బ్రతుకుతున్నాం మనం ఇప్పుడు కదా. క్రీస్తునందు బ్రతుకుతున్నాం ఇప్పుడు. బాప్తీస కార్యక్రమంలో ప్రాచీన స్వభావమును సమాధికి అప్పగించి ప్రాచీన స్వభావాన్ని నీటిలో ముంచి నూతనముగా మరలా తిరిగి లేపబడిన క్రమం ఎలాగో ప్రతి మనుష్యుడు తన యొక్క పాప శరీరము నిరర్ధకమగునట్లుగా శరీరము ద్వారా జరిగించే ప్రతి పాపానికి వాడు మరణమయ్యానని ఎరగాలి, మరణమయ్యానని తెలుసుకోవాలి, మరణించాలి పాప కార్యక్రమాల విషయమై. అంటే లోకంలో జరిగే పలు విధమైన పాప కార్యక్రమాల్లో పాలు పంపులు పొందడానికి నేను యోగ్యుడను కాదు, నేను అర్హుడిని కాదు. అట్టి కార్యక్రమాలు పొందడానికి నా శరీరము, నా దేహము నాది కాదని గుర్తెరిగి ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? పాపానికి మనం ఎలా మృతులమైపోయామో అలాగే మనం ఏం చేయాలి తెలుసా? క్రీస్తు విషయమే బ్రతికున్నామని తెలుసుకున్న మనము ఈ అవయవములను మునుపు వాడినట్లుగా పాపమునకు కాకుండా ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? క్రీస్తు దేవుని యొక్క పని కొరకు మనం మన అవయవాలను బ్రతికి ఉన్నామని ఎరిగిన వాళ్ళే ఈ పని చేస్తారు. నేను క్రీస్తులో బ్రతికి ఉన్నానని తెలుసుకున్నవాడే ఈ పని చేస్తాడు. లేదా క్రీస్తు కొరకు నేను బ్రతకట్లేదు, లేదా నా జీవితం, నా కొనసాగింపు ఎలా ఉంది, ఏదో రక్షణ పొందాను, బాప్తీసం తీసుకున్నాను, అంత మటుకు చాలిలే అనుకున్నవాడు ఎప్పటికీ క్రీస్తు స్వారూప్యంలోనికి రాడు, క్రీస్తును ధరించలేడు, క్రీస్తుని ఎదుటి వారికి ప్రకటించలే కదా. నేటి కాలంలో యవనస్తులు చాలామంది మార్పు పొందుతున్నారు కదా. భయంకరమైనటువంటి గంజాయి, భయంకరమైనటువంటి రౌడీయిజం, భయంకరమైనటువంటి పలు విధమైనటువంటి ఈ యొక్క పాప సంబంధమైన కార్యక్రమాలన్నిటిలో విచ్చలవిడిగా తిరిగినటువంటి యవనస్తులు నేటి కాలంలో దేవుని స్వార్థ కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని వీధి దేవుని స్వార్థను ప్రకటిస్తున్నారు. దేవుని స్వార్థను చాటి చెప్తున్నారు. అనేకులకు తమ జీవితాన్ని మాదిరికరంగా పెట్టుకున్నారు. ఇప్పుడు
ఇదిగో చూడండి, పూర్వం నా శరీరం ఫలానా కార్యక్రమాలకు వాడబడిందని వారు పూర్వపు జీవితాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు మా అవయవాలు, మా శరీరము, మా చేతులు, మా కాళ్ళు, మా అవయవ భాగాలన్నీ ఇప్పుడు దేవుని పని చేస్తున్నాయి చూడండి అని చెప్పి వారు తమ జీవితాలను, తమ యొక్క బ్రతుకులను, తమ శరీరాలను, అవయవాలను దేవుని పని కొరకు వాడుతుంటే నేటి సమాజం వారిని చూచి ఆశ్చర్యపడుతుంది. ఆశ్చర్యపడుతుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, క్రీస్తులో బ్రతికి ఉన్నానని తెలుసుకున్న ప్రతి ఒక్కడు, ఎరిగిన ప్రతి ఒక్కడు అవయవములను దేనికి సాధనముగా వాడాలంటే క్రీస్తు పని కొరకు మనం వాడాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12:1 రాయబడినటువంటి మాట, అనుకూలమును ఉత్తమమైనటువంటి మీ శరీరములను, మీ ప్రాణాత్మ శరీరములను సజీవ యాగముగా ఏం చేయాలో తెలుసా? దేవునికి ఉత్తమమును అనుకూలమును ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో అడిగి పరీక్షించుకొని తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి రూపాంతరము పొందిరి. ఇప్పుడు మన శరీరాలను మనం ఏం చేయాలి? మన అవయవాలను మనం ఏం చేయాలి? ఏమండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు మనం ఏం చేయాలి తెలుసా? సమర్పించాలి. అంటే ఏం చేయాలి? బలిపీఠం మీద యాజకులు ఒక పశువుని ఎలా బలర్పిస్తాడో నేటి క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరూ యాజకుడని వాక్యం చెబుతుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 2:9 రాయబడింది కదా, మనము ఎవరమి? మనం ఎవరమి? యాజకులు పూర్వపు పాత నిబంధన గ్రంథంలో ప్రతి ఒక్క యాజకుడు బలిపీఠం మీద దహన బలిగా, లేకపోతే పరిహారార్థ బలిగా, నైవేద్య బలిగా పశువులను వధించేటువంటి వారు. కానీ నేటి కాలంలో యాజకులుగా మార్చబడినటువంటి మనము ఏటిని సమర్పించాలో తెలుసా? మన దేహములనే, మన అవయవములనే ఏం చేయాలి? దేవుని పని కొరకు మనం ఏం చేయాలి తెలుసా? సమర్పించాలి. ఎప్పుడు? పాప విషయమై మన శరీరము నిరర్ధకం మగి అవ్వాలి అని తెలుసుకున్నప్పుడు, ఎరిగినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మొదట మనం పాప విషయమై చనిపోయి, రెండవది క్రీస్తు విషయమై నేను బ్రతికి ఉన్నానని ఎరిగిన ప్రతి ఒక్కడు ఈ అవయవాళ్ళు ఏం చేయాలి తెలుసా? మునుపు జరిగించిన వాటికి అప్పగించకూడదు. ఇక మునుపు ఏం జరిగినాయి? బోల్డ్లను ఉన్నాయి కదా. సామెతల గ్రంథం 16:6 9:16 రాయబడి ఉంటుంది, యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, మరి 7 కలవు. అవేంటో కూడా రాయబడి ఉంది. మార్కు సువార్త 7:21 రాయబడి ఉంది. ఇంకా వాక్య భాగంలో గలతీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉన్నాయి. ఇంకా అనేకమైనవి చెప్పాలంటే అనేకమైనటువంటివి అపవిత్రమైనటువంటివి, మనుషుని పాడు చేసేటువంటివి, భయంకరమైనవి, ఈ యొక్క మానవుని యొక్క దేహానికి అంటి పెట్టుకుని ఉండేవి చాలా ఉన్నాయి. వాటిని మనం ఏం చేయాలి? మనం చంపివేసి క్రీస్తునకు ఈ అవయవాలను మనం ఏం చేయాలి తెలుసా? దేవుని పని కొరకు మనం ఏం చేయాలి తెలుసా? సమర్పించుకోవాలి. మన నోటితో మొన్నటిదాకా బూతులు మాట్లాడాం, మొన్నటిదాకా అబద్ధాలు మాట్లాడాం, మొన్నటిదాకా విచ్చలవిడితనంగా మన నోటితో మనం వాడుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? పాపం విషయమే మన శరీరం నిరర్ధకమగునట్లు, అంటే మన మీద ఇక పాపం పని చేయకుండానట్లు ఉండాలి. అంటే పాపం మనల్ని మరలా ప్రేరేపించకుండా ఉండాలి. అంటే పాపం మరలా మన జీవితాన్ని నాశనం వైపు నడిపించకుండా ఉండాలంటే మొదట మనం పాపము నిమిత్తం చనిపోవాలి. రెండవది సజీవులమని గుర్తెరిగి మనం ఏం చేయాలి తెలుసా? క్రీస్తుకు, దేవుని పని కొరకు అవయవములను మనం ఏం చేయాలి తెలుసా? వాడుకోవాలంటే ఏం చేయాలి? మునుపుడు దాకా ఈ నోటితో అపవిత్రమైన కార్యక్రమాలు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైనటువంటి పనులు జరిగించిన ఈ నోటుని ఏం చేయాలి తెలుసా? దేవుని స్వార్థ కొరకు మనం ఏం చేయాలి తెలుసా? వినియోగించాలి. దేవుని స్వార్థను ప్రకటించాలి. మునుపు భర్త మీద కోపడ్డావు, భార్య మీద కోపడ్డావు, ఇరుగు పొరుగు వారి మీద కోపడ్డావు, బంధువుల మీద ఇలా కోపతాపాలతో నీ నోటిని ఇష్టానుసారంగా వాడు. కానీ ఇప్పుడు రక్షణ పొంది క్రీస్తు విషయమే బ్రతుకుతున్నానని తెలుసుకున్న నీవు ఏం చేయాలి తెలుసా? నీ నోటితో మునుపు జరిగించినవి జరిగించకూడదు కదా. మునుపు జరిగించకూడదు. మునుపు కళ్ళతో చేసినవి మన తర్వాత మన జీవితంలో క్రీస్తు కొరకు బ్రతుకుతున్నప్పుడు ఆ తర్వాత జీవితంలో మనం ఆ కళ్ళతో చేసేవన్నిటిని మానుకొని క్రీస్తు కొరకు మనం ఏం చేయాలి తెలుసా? మన కళ్ళను బలి అర్పించాలి, చేతులను బలి అర్పించాలి. చేతులతో వెచ్చలవిడిగా అపవిత్రమైన కార్యక్రమాలు మనం చేసాం, పాపయుక్తమైన పనులెన్నో మన చేతులతో చేసాం. తర్వాత ఆ అపవిత్రమైన కార్యక్రమాలను చేసినటువంటి మన జీవితంలో పాపం విషయమే మృతి పొందాం.
దేవుని విషయమై బ్రతుకుతున్న వారమని గుర్తిరిగి మునుపు చేసినట్లుగా ఈ చేతులతో మరలా ఆ పాప కార్యక్రమాలు జరిగించకుండా దేవుని పని కొరకు మనం ఏం చేయాలి తెలుసా? మన చేతులను ఆడాలి కదా. ఇచ్చే విషయంలో మన చేయి ముందు ఉండాలి, దేవుని పని విషయంలో మన చేయి ఉండాలి, దేవుని యొక్క పరిచర్య విషయంలో మన చేయి ఉండాలి, మనం ఇచ్చే దాతృత్వం కలిగి ఉండాలి. ఏమండి, పనిలో మనం దేవుని పనిలో పాలు పంపులు పొందాలి. మన శరీరాన్ని దేవుని పని కొరకు ఎప్పుడు వినియోగిస్తామో అప్పుడు ఈ పాప శరీరం నిరర్ధకమైపోయి ప్రాచీన స్వభావం పోయి నవీన స్వభావం, నూతనత్వం మనలోనికి వస్తుంది. అందుకే అంటున్నాడు, క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, వాడు నూతనంగా మార్చబడ్డాడు. ఇప్పుడు అయ్యా నూతన సృష్టిలే ఉంది, మునుపున్నటువంటివే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏమైనా తెలుసా? అన్నీ నూతనపరచబడ్డాయి, అన్నీ క్రొత్తగా మార్చబడ్డాయి, అన్నీ నూతనమైపోయిన ఇప్పుడు నూతనంగా మార్చబడినటువంటి ఈ యొక్క నూతన సృష్టి ఎవరిని ప్రచురింపజేయాలో తెలుసా? ఎవరిని ప్రకటించాలో తెలుసా? ఎవరు ఆయనను నూతనముగా మార్చారో ఆయనను ప్రకటించాలండి. అంతేనా? సర్వసృష్టి కీర్తన భంగంలో రాయబడినటువంటి ఈ పంచభూతం సర్వసృష్టి క్రీస్తు దేవుని యొక్క మహిమను ప్రకటిస్తున్నట్లుగా, దేవుని యొక్క గుణాతిశయములను తెలియపరుస్తున్నట్లుగా, లేదా ఆయన బల పరాక్రమ క్రియలను తెలియపరుస్తున్నట్లుగా ఈ సృష్టి ఎలాగైతే ఆయన యొక్క అద్భుతమైనటువంటి అదృష్టమైనటువంటి శక్తిని ఎలాగైతే కనపరుస్తున్నదో, మానవుని జీవితంలో మార్చబడిన ఈ నూతన సృష్టి అయినటువంటి మానవ దేహం కూడా దేవుని అద్భుతాలను ఏం చేయాలి తెలుసా? ప్రచురపరచాలి. దేవుని అద్భుత కార్యములను పరచాలి. ఎలా పరచాలి? మునుపు ఈ దేహంలో మునుపు యొక్క అవయవంలో పాపముకు సంబంధించినటువంటి కార్యక్రమం చేయడం వల్ల భయంకరమైనటువంటి వ్యాధి ఒకటి వచ్చింది. ఆ వ్యాధి దేవుడిని నమ్ముకొని క్రీస్తులో బ్రతుకుతాను, క్రీస్తు కొరకు జీవిస్తాను, పాపం విషయంలో నేను చనిపోతానని ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని పాపం విషయమే మృతి పొంది క్రీస్తు విషయమే బతుకుతుండగా ఆ యొక్క వ్యాధి పోయి స్వస్థత పొంది మంచి ఆరోగ్యం ఇచ్చి, ఎక్కడ నువ్వు బాధపడుతున్నావు ఆ బాధ నివారణ పొందిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నివారణ పొందిన నీ బాధను నువ్వేం చేయాలి తెలుసా? ఎదటి వారికి జ్ఞాపకం చేస్తూ, ఇదిగో దేవుడు నాలో కలిగించి నేను నూతనత్వాన్ని మీకు ప్రకటన చేస్తుంది. నా దేవుడు నాకు ఈ గొప్ప కార్యం చేశాడు. ఈ మధ్యలో చూడండి, క్యాన్సర్ పేషెంట్లు, ఎయిడ్స్ పేషెంట్లు, రకరకాల మానని రోగములు, దీర్ఘకాల రోగాలు స్వస్థత పొందేసరికి వారి యొక్క దేహములో కలిగిన గొప్ప వింతైన మార్పును బట్టి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. మన జీవితంలో, మన బ్రతుకులో మన అవయవాలు దేవునికి సాధనములుగా వాడుకుంటున్నామా, లేదా ఇంకా పాప శరీరము నిరర్ధకము కాకుండా బ్రతుకున్నట్లుగా మరలా మన యొక్క పాత అలవాట్లను మనము జరిగిస్తున్నాం? ఏది మన జీవితంలో దేవుని కొరకు చేసే పని? మన జీవితంలో దేవుని కొరకు వాడబడే విధానం ఏది? సజీవ యాగముగా, అనుకూలముగా సజీవ యాగముగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. మునుపు పాపానికి, పాప సంబంధమైన కార్యక్రమాలు ఎలా పాలు పంపులు పొందామో వాటిని విడిచిపెట్టిన తర్వాత, వాటికి దూరమైన తర్వాత, వాటికంటే ఎక్కువగా ఏం చేయాలి తెలుసా? ప్రభు పనిలో పాలు పంపులు పొందాలండి. నేటికి ప్రజలు ఇంకాను దేవుని పనిలో పాలు పంపులు పొందాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మరి కుటుంబం అండి, లేదా ఇబ్బందులండి, పరిస్థితులండి అని అంటూ ఉంటారు. మరి దేవుడు నీకు చేసిన కార్యాన్ని బట్టి, దేవుడు నీ పట్ల జరిగించినటువంటి విధానాన్ని బట్టి ఎప్పుడు ఆయనకి సాక్షిగా మార్చబడేది కదా. మునుపున్న పాపపు స్వభావం పోయిన తర్వాత నూతనత్వం వచ్చిన తర్వాత రాహాబు వేశ్య ఎలాగైతే ఇశ్రాయేలీల వంశములో చేర్చబడి ఆమె ఇశ్రాయేలీల యొక్క వంశములో, ఇశ్రాయేల్ యొక్క గోత్రములో, ఇశ్రాయేల్ యొక్క ఇంటిలో చేర్చబడిన తర్వాత ఎలాగ ఆమె యొక్క జీవితము మార్పు చెందిందో, మార్పు చెందిన తన జీవితం బట్టి లోకరక్షకుడు ఆమె యొక్క వంశములో నుండి రావడానికి ఎంత ఇష్టపడ్డాడు. మన జీవితాల్లో కూడా అలా ఉండాలి. మునుపు ఆమె జీవితం అది వేశ్యతనం చేసుకుంటూ శరీరాన్ని అపవిత్రపరుచుకుంది. ఎప్పుడైతే ఖడ్గము, యెహోషువ ఖడ్గము ఆ యొక్క యెరికో పట్టణం మీదకి వచ్చిందో అప్పుడు ఆమె రక్షణ పొంది తన కుటుంబ వారిని కాపాడుకొని ఆ పాప శరీరాన్ని అక్కడే పాతిపెట్టి, అక్కడే విడిచిపెట్టి ఏం చేయబడింది తెలుసా? ఇశ్రాయేలీయుల యొక్క ఇంటిలోనికి చేర్చబడింది. అప్పటి నుంచి ఆ పాపపు సంబంధమైన కార్యక్రమం ఏమీ లేదు. ఆమె ఇశ్రాయేలీయుల వారిలో ఒకరికి భార్యగా మార్చబడింది. ఆమె మునుపు ఆమె ఒకరికి భార్య కాదు,
మునుపు ఆమె యొక్క జీవితము ఒకరికి సంబంధించినటువంటిది కాదు. అనేక రకాలైనటువంటి వ్యక్తులకు తాను సంబంధించిన వ్యక్తిగా బ్రతుకుతూ జీవిస్తూ అదే జీవితం అని బ్రతుకుంది. కానీ దేవుని గురించిన విషయాలు తెలిసిన తర్వాత, ఆ యొక్క మోక్ష మార్గం తప్పించుకునే అవకాశం దొరికిన తర్వాత అవేం చేస్తుంది తెలుసా, ఆ పూర్వపు జీవితాన్ని అక్కడే పాతిపెట్టి ఏం చేస్తుంది తెలుసా, అక్కడ నుండి మార్పు చెంది నూతనంగా వచ్చిన తర్వాత తన శరీరం మీద పాపపు ప్రాచీన స్వభావం ఏలనివ్వకుండా ఏం చేసింది తెలుసా, తన అవయవాన్ని దేవుని ప్రజల కొరకు వాడుకుంది కదా. అందుకే ఆమె యొక్క గర్భంలో నుండి రాహాబు నుంచి ఎవరు వచ్చారు? ఇక మనం చదువుకుంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం చదువుకుంటూ ఉంటే వంశావళులు వస్తూ ఉంటాయి. ఫలానా వారి గర్భం నుండి, ఫలానా వారి గర్భం నుండి, ఫలానా వారి గర్భం నుండి వీరొచ్చారని చెప్తూ ఆ యొక్క రాహాబు నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, ఋతు నుండి ఒక వ్యక్తి వచ్చాడు అని మనం ఎన్ని యొక్క విధాలుగా మనం చదువుకుంటూ ఉంటాం. జ్ఞాపకం ఉందా? అర్థమవుతుందా? వాక్యం వినబడుతుందా? మెలకుగానే ఉన్నారా? దేవుని వాక్యం అర్థమైతే మన హృదయాల్లో మార్పు అనేది కలుగుతూ ఉంటుంది. రాహాబు వేశ్య మునుపున్న తన జీవితాన్ని మార్చుకుందండి. మునుపు వాడిన రీతిగా తన అవయవాన్ని వాడలా, పలు రకాలైనటువంటి వ్యక్తులకు తన శరీరాన్ని అప్పగించింది. ఎప్పుడైతే ఇశ్రాయేలు యొక్క ఇంటిలో చేర్చబడిందో ఆనాటి నుంచి తన శరీరం మీద పాత గుర్తులన్నీ తొలగించుకొని క్రీస్తు కొరకు, దేవుని ప్రజల కొరకు నూతనపరచబడి ఒక ఇంటికి యజమానురాలుగా మార్చబడి ఆ ఇంటి నుండి ఎవరు వచ్చారో తెలుసా, లోక రక్షకుడే ఆ ఇంటి నుండి వచ్చేటట్లుగా దేవుడు తన జీవితాన్ని మార్చుకుంది కదా. పౌలు భక్తుడు అంటున్నాడు, మనము బ్రతికి ఉండమని ఎరిగినట్లుగా, ఎరగాలి ముందు మనం బ్రతికి ఉన్నాం. బ్రతికిన వాడు ఏం చేస్తాడు? చచ్చిన క్రియలు చేయడు కదండి, మృతమైన క్రియలు చేయడు, సావునకు సంబంధించిన వాటిలో దేనిలో తలదోర్చడు. కాబట్టి మనం ఏం చేయాలి? జ్ఞాపకం పెట్టుకొని రాహాబు వేశ్య ఎలాగైతే మార్పు చెందిందో మన జీవితం కూడా అలాగే మార్పు చెందాలి. మన జీవితం కూడా నూతన పరచబడి క్రీస్తు కొరకు మన అవయవాలు వాడుకోవాలి. మోయాబు దేశం నుండి వచ్చిన రూతు నయోమిని అంటుపెట్టుకొని ఉంది. మోయాబు నుంచి ఎరుకోకు వచ్చింది, బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేము రొట్టెల ఇల్లు, దేవుని నివాస స్థలం. మునుపు తాను జీవించిన ఆ యొక్క మోయాబు కట్టడలు, మోయాబు ఆచారాలు, మోయాబు పద్ధతులు, మోయాబు నడవడిక, మోయాబు విధానం సమస్తాన్ని మోయాబులో వదిలిపెట్టి బెత్లెహేములోనికి వచ్చింది. బెత్లెహేములోనికి వచ్చిన తర్వాత ఆమె నడవడిక మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది, జీవిత శైలి మారిపోయింది. అక్కడ బోయాజు అంటున్నాడు, అమ్మా నీ ప్రవర్తన నేను ఎరిగాను, నీ ప్రవర్తనను చూశాను. మంచివారి నేను, పెద్దవారి నేను, చిన్నవారి నేను, గొప్పవారి నేను అనుసరించక ఏం చేస్తున్నావు తెలిసి ఇప్పుడు నువ్వు అంటి పెట్టుకొని ఉన్నావు. ఎవరిని? పొలమును అంటి పెట్టుకొని ఉన్నాడు. బోయాజు పొలమును పనివారిని అంటి పెట్టుకొని ఉన్నాడు. ఋతు ఏమైందంటే మునుపు ప్రాచీన స్వభావాన్ని నిరర్ధక మగునట్లుగా నా శరీరాన్ని మృతము చేసుకొని ఇప్పుడు ఏం చేయబడింది తెలుసా, క్రీస్తు దేవుని యందు నేను దేవుని నుండి క్రీస్తు యేసు కొరకు బ్రతుకున్నట్లుగా నా శరీరాన్ని ఏం చేసింది తెలుసా, పాపమునకు సాధకముగులగా కాకుండా నిమిత్తము దేవుని పని కొరకు ఏం చేస్తాను తెలుసా, వాడుతాను. నేను గొప్పవారినైనను, పెద్దవారినైనను, చిన్నవారినైనను వెంబడించట్లేదు. మోయాబు దేశంలో తను ఎలా బ్రతికిందో తెలియదు, పూర్వపు జీవితం ఏంటో తెలియదు, విగ్రహ సంబంధమైన కార్యక్రమాల్లో ఉంటూ అనేక రకమైనటువంటి బహుశా ఒకవేళ అనేక రకమైనటువంటి విచ్చలవిడితనానికి అలవాటు పడుందేమో. ఒక రకంగా ఆమె జీవితం చూసుకుంటే పలువిధ కార్యక్రమాలకు ఆమె జీవితం పూర్వం ఉందేమో. కానీ ఆమె బెత్లెహేముకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నిదానమైపోయిందండి. అప్పుడు ఏమైపోయింది? నిదానమైపోయింది. ఎటు వెళ్ళట్లేదు, ఎటు పడితే అటు పరిగెట్టట్లేదు. విచ్చలవిడితనానికి, స్వేచ్ఛా జీవితానికి సంఖ్యలు వేసి ఏం చేసింది తెలుసా, పనివారి వెనకాలే వెళ్తుందంట. దేని కొరకు? పరిగెడుకోవడం. పనివారి వెనకాలే వెళుతుందంట. మోయాబు దేశంలో తనకు స్వేచ్ఛా స్వతంత్రం ఉంది, కానీ బెత్లెహేముకు వచ్చిన తర్వాత తన స్వేచ్ఛా స్వతంత్రాన్ని తానే ఏం చేసుకుందండి, ఇది దేవుని యొక్క నివాస స్థలమని, ఇది దేవుని యొక్క ప్రజలుండే స్థలమని, దేవుని యొక్క నివాస స్థలము విచ్చలవిడితనానికి పనికిరాదని చెప్పి అవేం చేసింది తెలుసా, తన ప్రాచీన స్వభావాన్ని అక్కడే వదిలిపెట్టి నూతన పరచబడిన వ్యక్తిగా బెత్లెహేముకు వచ్చిన తన జీవితంలో ఎన్ని మార్పులో కదా, ఎన్ని మార్పులో. మరి మన జీవితంలో ఇలాంటి మార్పులు కనుగొంటున్నామా? మన శరీరాన్ని
మన యొక్క దేహాన్ని, మన యొక్క అవయవాలను దేవుని కొరకు, దేవుని పని కొరకు వాడుతున్నామా? పూర్వమేమో అన్ని చేయడానికి బలం ఉంది, ఇప్పుడు చేయడానికి బలం లేదు. పూర్వమేమో అన్ని కార్యక్రమాల్లో చేసి 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 ఏమంటే బలవంతా వాటికి ఉపయోగించి దేవుని పనికి వచ్చేసరికి ఏమైపోయింది? బలహీనం. ఒక భక్తుడు ఇలా పాట పాడాడు. ఏమని పాట పాడాడు? లోకంలో తిరిగాను, బలమంతా ఏం చేశాను? నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము, బలమంతా పోయాక చేయాలని ఉంది నీ కార్యం. ఏమైందంట? బలమంతా పోయిన తర్వాత దేవుని పని చేయాలి. బలమంతా పోయేదాకా ఎందుకు? బలం ఉన్నప్పుడే, అనుకూలత ఉన్నప్పుడే, శరీరాన్ని దేవుని పని కొరకు ఉపయోగించే అవకాశం ఉన్నప్పుడే ఇది నా దేవుని పని గుర్తెరిగి నేను దేవునిలో బ్రతుకుతున్నానని తెలుసుకోవాలి ముందు కదా. తెలుసుకున్నప్పుడే కదా మనం ఏం చేయాలో మనకు అర్థమయ్యేది కదండి. నేనేం చేయాలో నాకు తెలియాలంటే ముందు నేను ఎచ్చట ఉన్నానో, ఏ విధంగా ఉన్నానో తెలుసుకున్నప్పుడే నేనేం చేయగలను అర్థమవుతాను కదా. సేవకుడిగా నిలబడినప్పుడు సేవకుడు పనే చేయాలి, అంతేగాని పెద్దల పెత్తనం చేసుకున్నాం అనుకోండి, అదేమైద్ది కదా. ఇది అంటారు కదా సామెత, రొచ్చేయిద్ది ఇది అంటారు. సో అలా అయ్యిద్ది. ఎక్కడ ఎలా ఉన్నానో అక్కడ అలాగే ఉండాలి. ముందు నేనేంటో నేను గుర్తెరిగిన తర్వాత, నా స్థితి ఏంటో నేను గుర్తెరిగిన తర్వాత, నేనేమై ఉన్నా నేను తెలుసుకున్న తర్వాత అప్పుడు నేనేం చేయాలో తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలి? భక్తులను మనము సజీవులమై ఉన్నామని ఎరగండి. ఎక్కడా? లోకంలో కాదు, దేవునిలో బ్రతికి ఉన్నామని తెలుసుకోండి. బ్రతికి ఉన్నామని తెలుసుకుంటే మనము పూర్వం జరిగించినటువంటి కార్యక్రమాలు మరలా మన జీవితంలో జరగకుండానట్లు ఈ పాప శరీరమును మనం ఏం చేస్తాం తెలుసా? నిరర్ధకము చేస్తాం. అంటే దాన్ని మనం ఏం చేస్తాం? అంటే మనం దాన్ని ఏం చేస్తాం? దాన్ని ఏం చేస్తాం? మనము చంపివేస్తాం. అది మన మీదకి ఏలుబాటు చేయదు. అది మన మీద ఇక ఏం చేయదు, ఇక మన మీదకి ఏలుబాటు చేయలేదు. అదే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యంలో రాయబడినటువంటి మాట చదివామా? 6:13 రాయబడినటువంటి మాట చదవండి. దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని 19వ వచనం కూడా చదవండి. మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఎలయనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను ఏం చేయాలి తెలుసా? దేనికి దాసులుగా అప్పగించాలండి? నీతికి దాసులుగా మనం ఏం చేయాలి తెలుసా? అప్పగించాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన దేహాలని, మన శరీరాలని, మన అవయవాలని, మన పనిముట్లు ఉన్నాయే, మానవ పనిముట్లు ఉన్నాయే, కన్ను, నోరు, చెవి, కాలు ఎన్ని ఉన్నాయే, వీటిని ఏం చేయాలి? దేవుని పని కొరకు మనం ఏం చేయాలి తెలుసా? అప్పగించుకోవాలి. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:13 చూద్దాం. చూడండి. భోజన పదార్థము కడుపునకును నియమింపబడి ఉన్నది, నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు దేహము నిమిత్తమే. చూడండి, దేహం అంట జారత్వము నిమిత్తం కాదంట. దేని కొరకు? ఏమండి, దేని కొరకు? పై వచ్చిన భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే. ఏం చేయబడాలి ఇప్పుడు? ఇది భోజనం కడుపుకి అంటారు సేవ, ఆకలి కడుపుకు, కడుపు ఆకలికి అన్నట్లుగా మానవ జీవితం కూడా ఏం చేస్తూ ఉంటుంది? ఎక్కువ ఏమండి దేహం ఏం చేస్తూ ఉంటుంది? భూ సంబంధమైన వాటిని వెతుక్కుంటూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, జారత్వం నిమిత్తము కాకుండా, అపవిత్రమైన దాని కొరకు కాకుండా, ఏమండి ఈ అపవిత్రమైన కార్యక్రమం నిమిత్తం కాకుండా దేహమును ప్రభువు నిమిత్తం వాడాలి. ప్రభువు దేహము నిమిత్తము ఉంటాడు కదా. ఈ దేహము ద్వారా దేవుడు తన పని జరిగించుకుంటాడు కదా. అందుకొరకే కదా సంసోను పుట్టించింది.
అందుకొరకే కదా సౌలును అమాలేకుల మీదకి వెళ్ళమన్నది. అందుకొరకే కదా దేవుడు ఆత్మనిచ్చి దేవుడే దావీదును బలపరచగా దావీదు యుద్ధాలు జరిగించింది. అందుకొరకే కదా యెజ్కేలు ఆత్మవశుడై వెళ్ళిపోయి ఆ యొక్క లోయలో నిలబడినప్పుడు దేవుని వాక్కును యెజ్కేలు ద్వారా పలికించగా యెజ్కేలు పలికిన మాటను బట్టి ఎండిన ఎముకలు సైతం జీవం పొందుకోవడానికి కారణం అదే. అలా విధంగా అపోస్తున్నటువంటి పౌలును మార్చుకుని దేవుడు తన ఆత్మనిచ్చి పరిశుద్ధాత్మ చేత నింపి తన పని కొరకు సాధనముగా అక్కడ అంటాడు అపోస్తున్నటువంటి పౌలు, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని హింసలు పొందినా ఇవి రేపు పొందబోయే మహిమ నిమిత్తం ఎంత మాత్రమును ఎంచదగినవి కాదు. ఎందుకొరకయ్యా అంటే ఈ దేహము ప్రభు నిమిత్తం శ్రమ పడుతుంది. ప్రభు మనకు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు ఘనత తెచ్చిపెడతాయని పేతురు భక్తుడు అంటున్నాడు. ఈ దేహము ద్వారా పడిన శ్రమ కానీ, పడిన ఇబ్బంది కానీ, అనుభవిస్తున్న ఏదైనా కానీ ఇక ఏమండి దేవునికి మహిమ కలుగునుగాక.